దయావతి ఓ సాహసవంతమైన దయగల తల్లి కథ. దయావతి గారు ఒక చిన్న గ్రామంలో పుట్టింది. ఆమె పేదరికం మరియు సామాజిక వివక్ష భారాన్ని మోస్తున్న ఒక కుటుంబంలో పెద్ద కుమార్తె. ఆ రోజుల్లో బాల్య వివాహాలు సాధారణం. పేద దళిత బాలికకు చదువు దాదాపు అసాధ్యం. అయినా అటువంటి ప్రతికూల పరిస్థితుల మధ్యలోనూ దయావతి గారు తన కాలపు అడ్డంకులను అధిగమించింది. తన ఊరికి దగ్గరలోని క్రైస్తవ మిషనరీ పాఠశాలలో కొద్ది సంవత్సరాలు చదివింది. రెండో లేదా మూడో తరగతి వరకు మాత్రమే చదివిన ఆ కొద్దిపాటి విద్య ఆమె మనస్సులో నేర్చుకునే తపనను నింపింది. ఆ చిన్న అగ్నికణమే తరువాత ఆమె పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దింది, తరాలను ప్రేరేపించింది. గృహిణిగా, నలుగురు పిల్లలకు తల్లిగా దయావతి గారు సాధారణ జీవితాన్ని గడిపింది. కానీ ఆమె హృదయం యోధురాలి హృదయం. తాను ప్రాథమిక విద్యకు మించి చదవలేకపోయినా తన పిల్లల విద్య విషయంలో ఎప్పుడూ రాజీ పడలేదు. ముఖ్యంగా తన ముగ్గురు కుమార్తెల చదువులో. ఆమె వారికే మొదటి గురువు అయ్యింది. అక్షరాలు నేర్పింది, బైబిల్ కథలు చెప్పింది. తన మధుర గళంతో క్రిస్మస్ పాటలు పాడింది. ఆ పాటలు కేవలం రాగాలే కాదు, ఆశ, విశ్వాసం, ధైర్యం అనే విలువలను మోసుకొచ్చాయి. ఒకవైపు పేదరికం, మరోవైపు కఠినమైన సామాజిక అడ్డంకులు. ఈ రెండింటి మధ్యను దయావతి గారు వెనకడుగు వేయలేదు. తన అసాధారణమైన డబ్బు నిర్వహణ నైపుణ్యం, జ్ఞానం, అచంచలమైన విశ్వాసంతో తన పిల్లలు పాఠశాలలో కొనసాగి చదువు పూర్తి చేసేలా చూసుకుంది. చదువు అనేది కేవలం బ్రతుకు తెరువు కోసం కాదు, గౌరవం